గుడ్ ఈవినింగ్ ఆల్ ట్యాక్స్ పేయర్స్. బడ్జెట్ 2026లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎలాంటి అమెండ్మెంట్స్ వచ్చాయి, ఆ అమెండ్మెంట్స్ వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు అవినాష్ గుడివాడ, చార్టెడ్ అకౌంటెంట్. ఫస్ట్ అమెండ్మెంట్, మోటార్ వెహికల్స్ యాక్ట్లో కాంపన్సేషన్ వస్తే అది ఎప్పుడు ఎగ్జామ్టే. అయితే కాంపన్సేషన్ ఎప్పుడైనా లేట్గా ఇస్తే ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేవాళ్ళు, ఆ ఇంట్రెస్ట్ మాత్రం ట్యాక్స్బుల్ అయ్యేది. బడ్జెట్ 2026లో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ను కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఆ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అవి మొత్తం వాళ్ళకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ వచ్చింది కూడా ఎగ్జామ్షన్లో పెట్టారు. అయితే ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది ఎగ్జామ్షన్ అనేది? ఇండివిజువల్స్ కానీ వాళ్ళ లీగల్ హెయిర్స్ కానీ ఆ కాంపన్సేషను ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే వాళ్ళ చేతుల్లో అది ఎగ్జామ్షన్ అవుతుంది. అలా కాకుండా ఒకళ్ళ కంపెనీ కానీ ఫర్మ్ కానీ ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తీసుకుంటే అప్పుడు అది ట్యాక్సబుల్. అయితే ఇంతకు ముందు ఈ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ మీద ట్యాక్స్ పడేది కాబట్టి 50,000 కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు టీడీఎస్ కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్రెస్ట్ టోటల్గా ఎగ్జామ్షన్ కాబట్టి ఇంకా టీడీఎస్ కట్ చేయక్కర్లేదు అని చెప్పి ప్రొవిజన్ కూడా యాడ్ చేశారు. అయితే ఇది 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వస్తుంది. సెకండ్ అమెండ్మెంట్ వచ్చి మ్యాన్ పవర్ సప్లైని వర్క్స్ కాంట్రాక్ట్లో కలిపేశారు. అంటే ఇంతకు ముందు ఒకవేళ ప్రొఫెషనల్స్ని కానీ అకౌంటెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళని మనం సప్లై చేస్తే 194Gలో 10% కట్ చేయాలి. ఇప్పుడు ఎవరిని సప్లై చేసినా మ్యాన్ పవర్ని సప్లై చేస్తే అది వర్క్స్ కాంట్రాక్ట్లోకి వస్తుంది కాబట్టి ఇండివిజువల్స్ హెచ్ఎఫ్ అయితే 1%, అదర్ దెన్ ఇండివిజువల్స్ అయితే 2% కట్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వస్తుంది. అండ్ థర్డ్ అమెండ్మెంట్ వచ్చి పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ రివైజ్డ్ రిటర్న్స్ని మార్చారు. ఇప్పుడు మనం రివైజ్డ్ రిటర్న్స్ అనేవి 31 డిసెంబర్ వరకు మాత్రమే ఫైల్ చేయగలం. సో 31 డిసెంబర్ లోపు చేయకపోతే ఏమవుతుంది? తర్వాత అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. బట్ అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం 25% ఎడిషనల్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం చేశారంటే 31 డిసెంబర్ నుంచి 31 మార్చ్ వరకు మీరు ఫైల్ చేయవచ్చు. బట్ విత్ లేట్ ఫీజ్. మీ ఇన్కమ్ 5 lakhs లోపు ఉంటే 1,000 లేట్ ఫీజ్ పే చేసి ఫైల్ చేయాలి. మోర్ దెన్ 5,000 ఉంటే, మోర్ దెన్ 5 lakhs ఉంటే 5,000 లేట్ ఫీజ్ పే చేసి మీరు రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్? ఎడిషనల్ ట్యాక్స్ అనేది మనం కట్టాల్సిన పని ఉండదు. థ్యాంక్ యూ ఆల్.